జూన్ 14, 2020 సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోవడం అయితే జరిగింది. సూసైడ్ చేసుకుని ముంబైలో ఉన్నటువంటి బాంద్రా అనే టౌన్ లో ఆయన నివాసంలో ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అప్పటికి ఆయన ఒక పెద్ద స్టార్ అండ్ ఫుల్ క్రేజ్ ఉన్నటువంటి యాక్టర్. అంత ఫుల్ స్టార్డమ్ ఉండి ఫుల్ క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరో ఇలా సూసైడ్ చేసుకోవడం పట్ల చాలా అనుమానాలు అయితే ఆ టైంలో అయితే కలిగించాయి. అండ్ ఈ లిస్ట్ లో మెయిన్ అందరికి తెలిసినటువంటి పేరు రియా చక్రవర్తి హ్యాండ్ ఉందని చెప్పేసి బాలీవుడ్ స్టార్ హీరోస్ వాళ్ళందరూ చిన్న చూపు వల్ల సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి సుశాంత్ సింగ్ ఫాదర్ అయితే రియా చక్రవర్తి మీద అయితే కేసు వేయడం అయితే జరిగింది. అండ్ 4 సంవత్సరాలు గడుస్తుంది ఇప్పటికొచ్చి. ఈ కేసును సిబిఐ కూడా హ్యాండ్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా సుశాంత్ సింగ్ కేసులో ఎటువంటి సరైన సమాధానం కూడా ఎవరికి తెలియదు ఎందువల్ల చనిపోయాడు అని చెప్పేసి. ఇది ఒక అపోహలు మాత్రమే. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు రియా చక్రవర్తి హ్యాండ్ ఉంది. అండ్ బాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖుల హ్యాండ్ కూడా చాలా మేరకు ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ రియా చక్రవర్తి ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఆవిడ జైలు అండ్ ఈ కోర్టు చుట్టూ తిరిగిన తర్వాత ఈ కేసును అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత సిబిఐ ఈ కేసును అయితే క్లోజ్ చేసింది. అండ్ రియా చక్రవర్తికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. అండ్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ మర్డర్ కి ఆవిడకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి సిబిఐ క్లోజ్ చేయడం వెనక చాలా రీజన్స్ అయితే వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ చేతులు ఎత్తేసిందంటే అంటే దీంట్లో ఎంత మేరకు సుశాంత్ సింగ్ రాజ్పుత్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడో అతని వెనకాల ఎటువంటి బలమైన కారణం లేదా అండ్ బాలీవుడ్ లో ఉన్నటువంటి సోకాల్ బడా పీపుల్స్ హ్యాండ్ ఎంత మేరకు లేదా అనేది చాలా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. కానీ ఏదేమైనా బాలీవుడ్ ఒక స్టార్ ఒక యంగ్ టాలెంటెడ్ యాక్టర్ అయితే కోల్పోయింది. వాళ్ళెవరికి శిక్ష పడకుండా సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ అనేది ఒక మిస్టరీగా మిగిలిపోవడం అనేది బాధాకరంగా ఉంది.